ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్న గడ్డం వెంకటస్వామి కుటుంబాన్ని ఎన్నికల్లో దళితులు తిరస్కరించాలని పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కోరారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటస్వామి మొదలుకొని వివేక్ వరకు వర్గీకరణని వ్యతిరేకిస్తున్న వారేనని ఆరోపించారు. వివేక్ తన సొంత ఛానల్ యూట్యూబ్లో తనపై అసత్య ఆరోపణలు చేయడాన్ని విరమించుకోవాలని సూచించారు. తమ గెలుపు ఖాయమని తెలియడంతో తప్పుడు ఆరోపణలకి తెరతీశారని విమర్శించారు. కుటుంబ పాలనని వ్యతిరేకించే నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చి వారసత్వ రాజకీయాలకి చరమగీతం పలుకుతారని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గత 20 రోజుల నుండి ముమ్మరమైనటువంటి ప్రచారానికి నాంది పలికి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఒక రౌండ్ ప్రచారం జరిపి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రజలని సమీకరించి ప్రజలకు దగ్గరికి పోయి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి చెప్పి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పి భారతీయ జనతా పార్టీ కోసము అభ్యర్థి అయినటువంటి నా కోసము ఓటు అడగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి కుటుంబానికే ఈ దేశానికి ఒక ఆదరణదని చెప్పుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా వెంకటస్వామి కుటుంబం నుండి వెంకటస్వామి గారికి ఉన్నటువంటి V6 ఛానల్ నుండి వెంకటస్వామి గారికి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి మా మీద అవాకులు చెవాకులు కాబట్టి అసత్య ఆరోపణలకు తెరదీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు భయం పట్టుకున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్లో గెలవబోతుంది కాబట్టి అభ్యర్థి మీద ఒక రకమైనటువంటి ఆరోపణ చేద్దాము అనే ఆలోచనకు ఇవాళ వివేక్ వెంకటస్వామి మీడియా ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇవాళ మా మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆరోపణలన్నీ ఎక్కడ చేయాలి? వాడు ప్రజల క్షేత్రంలో రావాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? గోమాస శ్రీనివాసు అగ్రెసివ్గా పోతున్నాడు. ఆయన గోమాస శ్రీనివాసు సామాజిక వర్గము మాదిగా సామాజిక వర్గము నేతకాని సామాజిక వర్గం కలిసింది కాబట్టి ఇవాళ నేను కుటుంబ పాలనలో మేము తెరదించినాం కాబట్టి మమ్మల్ని కొట్టేస్తున్నారు ప్రజలు. ఇవాళ గోమాస శ్రీనివాసు బీజేపీ పార్టీ గెలుస్తుందనేటువంటి ఆలోచనలో నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. కాబట్టి నేను వివేక్ వెంకటస్వామి గారి యొక్క మీడియా వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకున్నటువంటి V6 నేను ఇలా ప్రశ్నిస్తున్నా. నేను పూర్తి స్థాయిలో బిడ్డ వివేక్ వెంకటస్వామి ఈ అసత్య ప్రచారాలని బంద్ చేసుకో. నేను చెప్పిన నీసోటి అసత్య ప్రచారాలు చేస్తే నిన్ను ప్రజల ముందు ప్రజా కోర్టు పెట్టి నిన్ను శిక్షిస్తామని చెప్పిన. అంతేకాదు నిన్ను ఇకగిట్ట ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకున్నట్టయితే నేను నిన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో నిన్ను వాయించవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఈ యొక్క అసత్య ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇలా 30 ఏళ్ళ ఉంది వెంకటస్వామి ఉన్నప్పటి నుండి ABCD వర్గీకరణకు వెంకటస్వామి కుటుంబం అడ్డం పడుతున్నది. వివేక్ వెంకటస్వామి అడ్డం పడ్డాడు. ఇవాళ వివేక్ అయినటువంటి వెంకటస్వామి అడ్డం పడ్డాడు. 30 సంవత్సరాల నుంచి ABCD వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మాదిగలకు ఇక్కడ నీ వాళ్ళ అన్యాయం జరుగుతుంటే మాదిగలు ఇక్కడ నేతకానీలు లోకల్ మాలలు ఎందుకు నీకు ఓటు వేయాలి? నువ్వు ఎట్లా మాల అవుతావు? నీ కొడుకు ఎట్లా మాల అవుతాడు? నీ కొడుకు భార్య సర్టిఫికేట్ తీసుకురా. నీ వంశీకిచ్చిన తల్లి కులం సర్టిఫికేట్ తీసుకురా. అప్పుడు కాంగ్రెస్ దళిత నాయకులు మాట్లాడింది మేము ఒప్పుకుంటాం. ఈ అవాకులు చెవాకులు బంద్ చేసుకొని గోమాస శ్రీనివాస్కు బీజేపీ పార్టీ మా చేతులు ఉన్నది. మేము గోమాస శ్రీనివాస్ అగ్రెసివ్గా పోతున్నాడు. మేము గోమాస శ్రీనివాస్ MP సీటే క్యాన్సిల్ చేయిస్తానని ఇలా వివేక్ వెంకటస్వామి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బిడ్డ వివేక్ వెంకటస్వామి నీది వెంకటస్వామి వారసత్వం అయితే మాది నరేంద్ర మోదీ గారి వారసత్వం. కాబట్టి నరేంద్ర మోదీ గారి వారసత్వము కుటుంబ పాలనకు వ్యతిరేకం. నీ వివేక్ తండ్రి అయినటువంటి వెంకటస్వామి వారసత్వము కుటుంబ పాలన చేస్తుంది. కాబట్టి ఈ కుటుంబ పాలనని తరిమి కొట్టి
ఇట్లా అవాకులు చెవాకులు చేస్తూ ఏదైతే ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ మోసాలని ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి మైండ్ గేమ్ నుంచి ప్రజలు బయటికి రావాలి. రేపు మేము గెలవబోతున్నాం. ఇవాళ ఏం మాట్లాడతారు? వివేక్ వెంకటస్వామి వాళ్ళు గోమాస శ్రీనివాసు టీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసిండు, టీడీపీ పార్టీలో పోటీ చేసిండు, బీఎస్పీ పార్టీలో పోటీ చేసిండు. మొత్తం మోసం మీది దగా. నేను పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసింది వాస్తవమే. నేను ఓన్లీ 47,000 డిఫరెన్స్ అంటే సగం సగం చేస్తే 23,000 ఓడిపోయినా. ఇలా నీ బతికేంది? మొన్న నువ్వు మా సోదరుడు ఆయన పేరేంది సుమను చేతుల 3 లక్షలతో ఓడిపోయినావు. నేను 23,000 47,000 నీ బతుకు గది. కాబట్టి వివేక్ వెంకటస్వామి చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కు ఆయన చేయించున్నటువంటి V6 ఛానళ్లకు ఆయన కుటుంబ సభ్యులని నేను అందరినీ హెచ్చరిస్తున్నా. ఇటువంటి అవాకులు చెవాకులు మారిస్తే ఈ ప్రాంతం నుంచి ప్రజాస్వామ్యవాదులందరూ ఒక్కటి అయి నిన్ను తరిమి కొడతాము. కాబట్టి బంద్ చేసుకోవాలని నేను ఘాటుగా వార్నింగ్ ఇస్తున్నా. నేను నరేంద్ర మోదీ వారసునిగా రేపు పార్లమెంట్లో ఉంటా. ఈ ప్రాంత ప్రజల సమస్యలు నేను తీరుస్తా. కాబట్టి ప్రజలు ఆలోచించి ఈ మైండ్ గేమ్లో పడకుండా నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలి. ఇక్కడ నన్ను గెలిపించుకొని మీరు అభివృద్ధి చేయించుకోవాలి. మీకు సేవకునిగా ఉంటారని మీకు తెలియజేస్తున్నా. మంచిర్యాలలోని జనని బ్లడ్ బ్యాంక్లో అఖిల భారత గాండ్ల తెలకల కుల సంఘం హరితేజ సేవాదళం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్లు పాల్గొన్నారు. 30 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానంతో పాటు అవయవ దాన కార్యక్రమాల్లో పాల్గొన్న యువకులకి జనని బ్లడ్ బ్యాంక్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్ మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడంతో పాటు అవయవ దానానికి అంగీకార పత్రాన్ని అందజేయడం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం, అవయవ దానం వల్ల మరొకరికి ప్రాణాలు నిలపవచ్చన్నారు. ఈరోజు ఇక్కడైతే బ్లడ్ డొనేషన్ క్యాంపు స్టార్ట్ చేసినారో మరి హరితేజ సేవాదళం అఖిల గాండ్ల తెలకుల సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ మీ అందరూ తెలుసు, భగవంతుడు మనకిచ్చిన ఈ జీవితంలో కూడా ఈ శరీరాన్ని ఆయన తయారు చేసి మనకి ఇచ్చినాడు. దీంట్లో ప్రతి భాగము ఇంపార్టెంటే, అన్ని పాటలు అవసరమే. అట్లా అన్ని పాటలు బాగుంటేనే మన జీవితం నడుస్తూ ఉంటుంది, మానవ జీవితం నడుస్తుంది. అందులో మరీ ముఖ్యమైనది బ్లడ్. ఈ రక్తం అనేది ఉంటేనే మిగతా అవయవాలు కూడా పనిచేస్తాయి. కాబట్టి ఈ రక్తం యొక్క విలువను మనం ఎలాంటి వెలకట్టలేని విద్యం. అలాంటి రక్తాన్ని మనం దానం చేయడం వల్ల ఇంకొక జీవితానికి మనం జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం. భగవంతుడు మనకు జీవితాలు ఇచ్చినప్పుడు మనం ఉంటూ కూడా మనం ఇంకొక జీవితాన్ని పోయే జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఈరోజు డాక్టర్లు ఏ విధంగా అయితే చనిపోయే వాళ్ళు బ్రతికిస్తున్నారు, వాళ్ళు ప్రాణదానం చేస్తున్నారు, అట్లాగే రక్తం కూడా దానం చేయడం వల్ల ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరి ఈనాడు యువకులు తలుచుకుంటే ఏ పనైనా కార్యక్రమం చేయగలుగుతారు. మరి ఆ యువకులు ఈ విషయాన్ని గ్రహించి మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఎక్కువ ప్రోత్సహించి మరి ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళందరికీ బ్లడ్ అందేలా చేసి వారి జీవితాలు నిలబెట్టాల్సిన కార్యక్రమం ఒకటి వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. అలాగే అవయవ దానం కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఈ అవయవాలను మళ్ళీ ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో కానీ ఏ కర్మాగారంలో కానీ ఏ సైంటిస్ట్ కానీ మళ్ళీ సృష్టించలేరు కూడా. కాబట్టి ఉన్న అవయవాలను మాత్రం చనిపోతున్న అవసరం ఉన్న ఇంకో వ్యక్తికి మనం ఈ అవయవాలను దానం చేయడం కూడా ఇంకొక ప్రాణాన్ని మనం సేవ చేసిన వాళ్ళు అవుతాము. అట్లా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడానికి అవసరమైన ఈ రక్తదాన కార్యక్రమం, ఈ అవయవ దాన కార్యక్రమాన్ని మరి యువకులు తమ భుజస్కంధాల మీద వేసుకొని
ఈ ముందుకు తీసుకెళ్లి ప్రజల లోపల ఈ అవగాహన కల్పించి ఈ సమాజానికి తోడ్పడవలసిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాం. హరితేజ సేవాదల్ మరియు అఖిల భారత గాన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు రక్తదాన శిబిరం జయన్ని మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క యువకులకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఎంతోమంది తలసేమియా బాధితులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఏదో ప్రమాదానికి గురైన ప్రజలు కావచ్చు, ఏదో రకంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క రక్తదానం అవసరం. ఈ రక్తాన్ని మనం తయారు చేయలేం కాబట్టి ఇంకో మనిషి ఇస్తేనే ఈ రక్తాన్ని మనం ఇంకో మనిషికి ఇచ్చి ప్రాణం కాపాడుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకొచ్చి ఇంకో మన ఆపదలో వ్యక్తిని ఆదుకోవడం కోరుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసి రక్తదానం ఇవ్వండి, ప్రాణాలు కానీ అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తై బజార్ రద్దు చేయడం పట్ల కూరగాయల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతా సమావేశం మార్కెట్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూరగాయల చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తై బజార్ రద్దు వల్ల చిరు వ్యాపారులకి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా మంచిర్యాల టౌన్లో టై బజార్ రద్దు చేయడం జరిగింది. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మంచి నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు న్యాయం జరగాలి అనే ఆలోచనతోటి ఇలా ఈ టై బజార్ బంద్ చేయించడం జరిగింది. ప్రతిరోజు 20-30 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా కట్టుకుంటూ పోయే కార్యక్రమంలో ఒక మనిషికి 200-300 లేదా 500, 1000 రూపాయలు తగ్గడం జరుగుతుంది. ఈరోజు పరిస్థితులను చూస్తే వ్యాపారం చేసే వాళ్ళకు పొద్దున్నలాగా వ్యాపారం చేసినా కూడా 200-300 రావడం లేదు. కాంపిటీషన్లు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూరగాయల వ్యాపారం అయిపోయింది రోడ్ల మీద, ఎక్కడ చూసినా కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టై బజార్ తగ్గించడం వల్ల మా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా మంచిర్యాలలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల గత సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఏ లీడర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ప్రజాపదాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఎన్నడూ చేయలే. కానీ ఒక వ్యూహం, ఒక విజన్ ఉన్న నాయకుడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఏదైతే గరీబులను ఫస్ట్ ఆప్షన్గా గరీబులను తీసుకొని వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి, ఏ రూపకంగా అయితే వాళ్ళకి న్యాయం అయితే అనే ఆలోచనతో న్యాయం చేస్తాడు. కాబట్టి ఆయన అందరికీ మేమందరం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా మన మంచిర్యాల మార్కెట్లో గతంలో 20 సంవత్సరాల నుంచి ఆడవాళ్లకు ఊరిని పోవాలంటే ప్లేస్ లేకుండే, గాడి బయటకు పోతే 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటుండే. పెద్దలు ఎలక్షన్ కాకముందే మీకు ఎందుకు బాధ నేను ఉన్నానన్న ఆలోచనతో 1,50,000 పెట్టి ఈ మార్కెట్ మహిళలకు ఒక బాత్రూమ్ కట్టేయడం జరిగింది. ఒక 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఈ మార్కెట్ని ఆధారపడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అందరికీ జీవనోపాధి ఉండే విధంగా, అందరిక్కడ నుండి వ్యాపారం చేసుకునే విధంగా పెద్దలు ప్రేమ్సాగర్ గారు మంచి ఆలోచనతోని ఈ మార్కెట్ నిర్మాణం చేయాలని ఆలోచించారు. కాబట్టి వాళ్ళందరికీ మేము తోడుగా ఉంటాం. ఈ తై బజార్ సంబంధించి కూడా ఈ 10 రూపాయలు 20 రూపాయలు అనేది మున్సిపాలిటీ వాళ్ళు ఏదైతే వసూలు చేస్తున్నారో అది కూడా వీళ్ళకు భారంగా మారింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు అటువంటి ఇబ్బందులు ఉండదని చెప్పి దాన్ని మాఫీ చేయడం జరిగింది. దానికి కూడా మేము సార్ కృతజ్ఞత తెలుపుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ మార్కెట్ అనేది నిర్మాణం చేసే క్రమం లోపల అనేక చిక్కులు వస్తాయి. అయినా కానీ మమ్మల్ని పెద్ద మనసుతోని ఆలోచించి వాళ్ళకే ఇవ్వాలనే ఆలోచనతో మీరు నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము కూడా మీకు తోడుంటాం.
సహజసిద్ధంగా పెరిగే అడవులు, పెంచుతున్న ప్లాంటేషన్లు మానవ నిర్లక్ష్యంతో కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ 1 ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకి చెందిన నీలగిరి ప్లాంటేషన్లో మంచిర్యాల రేంజ్ 2 ప్లాంటేషన్ మేనేజర్ లక్ష్మణ్తో కలిసి గ్రామస్తులకి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే వారిలో కొందరు బీడీలు, సిగరెట్లు తాగే నిర్లక్ష్యంతో పడివేయడం వల్ల అటవీకి నిప్పు అంటుకునే ప్రమాదాలు ఉన్నాయని మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నివారణకి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అడవులు, ప్లాంటేషన్లు కాలితే అవి ప్రాణవాయువుని విడుదల చేయలేవని, తద్వారా పర్యావరణానికి విఘాతం కలిగి మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్లు సురేష్ కుమార్, లక్ష్మణ్లతో పాటు ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ అడవిని కానీ మనం కాలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అంటే ముఖ్యంగా మేము వాటి మీద మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము చేయాలి. కాకపోతే మేము ఒక్కరమే మొత్తం చుట్టూ మాకు ఉన్న ఫారెస్ట్ అంతా మేము కాపాడాలంటే కూడా మా వల్ల కాదు. ఎందుకంటే మేము నిత్యం తిరుగుతూనే ఉంటాం. దీనికి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల సహకారం అయితే మాకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఫారెస్ట్ ఏరియాలనే, ఈ చుట్టుపక్కల గ్రామాలనే ఉంటున్నారు కాబట్టి మీకు ఏమైనా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇట్లా పనిచేయడానికి వచ్చారు, దీనిలో ఎవరికైనా మీరు బీడీ కానీ సిగరెట్ కానీ తాగే అలవాటు ఉంది, తాగండి. కానీ తాగి మీరు నిర్లక్ష్యంగా ఎక్కడైనా గడ్డి ఉన్న కానో ఆకులున్న కానో పడేసారు అనుకోండి, అది ఏమైతే మీరు పోయేటప్పుడు మామూలుగా పడేసిపోతారు, దాన్ని ఆర్పకుండా పోతారు. అది ఏమైతే మెల్లిగా ఒక్కొక్క ఆకు అంటుకొని అది ఏమైతే పెద్ద మంటలాగా వ్యాపిస్తుంది. అది ఎవరు చూడలేదనుకోండి, అది జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి చెట్లను పెంచాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాన్ని ఒక్కసారి కాలిపోయింది అనుకో, ఇక మళ్ళీ రాదు అది. ఎందుకంటే అది ఒక్కసారి కాలిపోతే అది ఎండిపోతే దానిలో డెవలప్మెంట్ కూడా ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు ఇట్లాంటి పని చేయడానికి వచ్చినప్పుడు ఎవరైనా కూడా పొరపాటున మీరు ఏదైనా బీడీ కానీ సిగరెట్ కానీ ఏదైనా తాగినప్పుడు ఆర్పేసిపోండి. ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా పొరపాటున ఎక్కడి నుంచి అడ్డు వచ్చినా కూడా ఇది మనకు సంబంధం లేదులే, ఇది మన ప్లాంటేషన్ కాదు, ఇది మన ఫారెస్ట్ కాదు అనుకోవద్దు. ఎందుకంటే మీరు మనిషి ఒక తల ఒక చేస్తే ఒక 5 నిమిషాలు ఆగిపోతుంది. కానీ మీరు చూసి కూడా అట్నే పోయారు అనుకోండి, దాంతో చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. అది మాకు తెలియాలి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము రావాలంటే మాకు టైం పడుతుంది. కాబట్టి ఇట్లాంటి పనులు జరిగే దగ్గర ప్లస్ మేము ఊళ్ళల్లో కూడా ప్లస్ సాయంత్రం పూట డప్పు చాటి పేపిస్తున్నాము, ఊళ్ళల్లో కూడా ప్రచారం చేస్తున్నాము. ప్లస్ ఇటువంటి పనులు చేసే దగ్గర కూడా, ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇక్కడ ఈ పని చేసే దగ్గరనే ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా కార్మికులకి ఉద్యోగ ఉన్నతి లేఖలు ఇవ్వాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకి ఉద్యోగ ఉన్నతి సెప్టెంబర్లోనే కల్పించాల్సింది పోయి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. పరిశ్రమలకి ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ కడసైగల్లో సింగరేణి అధికారులు ఉన్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకి మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నోట్ల పేరుతో కార్పొరేట్కి పంపి వేధింపులకి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల్ని వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్లో నిబంధనలకి విరుద్ధంగా చేసిన అక్రమ డిప్యుటేషన్ బదిలీల్ని వెంటనే రద్దు చేయాలని, అనారోగ్యంతో ఉన్న సీనియర్ కార్మికులకి ఉపరితలంలో పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఆర్ఎంఎస్ విలువ 8 లక్షలు దాటినప్పటికీ అదనపు బిల్లు అపరిమితంగా చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న హైదరాబాద్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ కార్మికులకి హైదరాబాద్లోనే మందులు ఇవ్వాలని కోరడంతో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెడికల్ కార్డులో బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా కార్మికులకి తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు. కార్మికులకి సీఎంపీఎఫ్ 2 సంవత్సరాల జమా వివరాల చిట్టీలు వెంటనే ఇవ్వాలని కోరారన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కి సమ్మయ్య, సహాయ కార్యదర్శి కొమరయ్య, నాయకులు ఆకుల లక్ష్మణ్, నరసింగారావు,
సాయ్య మురళీ చౌదరి, అఫ్రోజాన్ తదితరులు పాల్గొన్నారు. సిపిఆర్ఎంఎస్ మీటింగ్ జరిగింది. దానిలో ప్రధానమైనటువంటి రెండు కానీ ఇంకేదైనా పెద్ద జబ్బులు వచ్చినప్పుడు అన్లిమిటెడ్గా వాళ్ళకి ఖర్చు పెడతామని వేజ్ బోర్డు అగ్రిమెంట్లో జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల కార్డులో నుంచి మొత్తం డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాతనే ట్రస్ట్ ఖర్చు పెడుతుందని చెప్తా ఉన్నారు. ఈ మొండి జబ్బులకి వాళ్ళ కార్డులో నుంచి తీయకూడదు, ట్రస్ట్ మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేశాం. దానికి యాజమాన్యం అంగీకరించింది. అట్లాగే గతంలో ఎవరికైతే వాళ్ళ కార్డు ద్వారా ఈ మొండి జబ్బులకి మొత్తం 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళ డబ్బులు అయిపోయినాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ కార్డులో ఆ డబ్బులు నింపాలని చెప్పాం. దానికి కూడా అంగీకరించారు. కార్మికులు వాళ్ళ డబ్బులు అయిపోయినాయో కార్డులో అవి గనక మొండి జబ్బుల వల్ల కనుక అయిపోయి ఉంటే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి యాడ్ అవుతాయి. అట్లాగే కార్మికులు రిటైర్ అయిన రోజునే రిటైర్మెంట్ ఫంక్షన్లోనే ఆయనకి సిపిఆర్ఎంఎస్ కార్డు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశాం. దానికి కూడా మేనేజ్మెంట్ అంగీకరించింది. ఇప్పుడు రిటైర్మెంట్ రోజునే కార్డు ఇవ్వటం వల్ల ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 4 నెలలు అయిపోయినా యాజమాన్యం ఇంకా గుర్తింపు సంఘం పత్రం ఇవ్వకుండా కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి అంటే సేఫ్టీ మీటింగ్ కానీ ఇట్లాంటి సిపిఆర్ఎంఎస్ మీటింగ్లు కానీ ఏదైనా స్టాట్యూటరీ ఉంటేనేమో వాటికి మీరు రాండి అని చెప్తున్నారు. దానికి మాత్రం మీకు ఇంకా గుర్తింపు సంఘం పత్రం రాలేదంటున్నారు. ఎన్నికల కోడ్కి దీనికి సంబంధం లేదు. తక్షణమే గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైరవీకారి విధానంతో గతంలో కార్మికులందరూ కూడా మొన్న ఓట్లేసి మార్పు కావాలని కోరుకున్నారు. కానీ ఆ పైరవీకారి విధానం అదేవిధంగా కొనసాగితే కార్మిక ఎలక్షన్లు పెట్టిన దానికి ఫలితం ఉండదు. న్యాయంగా చట్ట ప్రకారం కార్పొరేట్ సర్క్యులర్ ప్రకారం ఇవాళ వాళ్ళకే ఇవ్వాలి, కానీ పైరవీలతో ఉండడానికి వీల్లేదు. రాజకీయ జోక్యం ఉండకూడదు. ఈ రాజకీయ జోక్యం వల్లే సింగరేణి నాశనం అయింది. అది పోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సిఎంపిఎఫ్ లోన్లు పెట్టుకున్న వాళ్ళకి దాదాపు 8-10 నెలల నుంచి పెండింగ్ పెట్టారు. మరి ఇప్పుడు దాని మీద చేయాలంటే వెంటనే పరిష్కారం చేయాలంటే ఆన్లైన్లో పంపించమంటున్నారు. అది పంపించడానికి 2-3 నెలలు టైం పడుతుంది అంటున్నారు. ఇప్పటికే కార్మికులు ఇల్లు కట్టుకున్నా బిడ్డ పెళ్లి చేయాలని అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పాపం డబ్బులు రాక ఆగిపోయినాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శనీయుడని శ్రీరాంపూర్ జీఎం సంజీవారెడ్డి పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే 8 కాలనీలోని సింగరేణి ఆసుపత్రిలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ సేవా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా జీఎం ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ జన్మదినాన కేక్ కట్ చేసి స్వీట్లు పంచిణీ పెట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదానం చేసిన 80 మంది యువ కార్మికులకి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం సంజీవారెడ్డి మాట్లాడారు. అంబేద్కర్ చూపించిన మార్గంలోనే అందరం నడుస్తున్నామన్నారు. ఆయన దేశానికి చూపిన మార్గాన్ని ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ లైజన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, డివైసీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్, కార్యదర్శి లక్ష్మణ్, నక్కా సుమనర్, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజు నాయక్, కోశాధికారి మురళి,
ఆర్గనైజింగ్ కార్యదర్శి కుక్క వాసు, నాయకులు నరసింగారావు, వెంకటేష్, నరేష్, పెద్దయ్య, పృథ్వీ, తిరుపతి, శ్రావణ్, విక్కీ, రాజ్ కుమార్, బాలాజీ, వెంకటేశం పాల్గొన్నారు. అవసరాలకు పెట్టాలని మనస్ఫూర్తిగా స్పృశించారు సార్. సో డెఫినెట్ గా మీరు చెప్పినట్టు మీ వీడియో మాకు అంబేద్కర్ ఆశయాలను మీది మాకు ముందు